హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదికేశవుని. ఈరోజు డే 2లో భాగంగా మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ఇవి ఎవరికి ఉపయోగపడతాయి? ఎలా ఉపయోగించుకోవాలి? అసలు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని రకాలు అనేవి ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫండమెంటల్ రైట్స్ని మనం ప్రతిరోజు తెలుసో తెలియకో ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ ఫండమెంటల్ రైట్స్ మనం బతికున్నప్పటి నుంచి, అదే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ని భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు పొందుపరచడం జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ని అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుంచి స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ 6. అవి ఫస్ట్ది సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. రెండోది స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్. మూడోది దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, రైట్ టు అగెనిస్ట్ ఎక్స్‌ప్లాయిట్‌మెంట్. నాలుగోది మత స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఐదోది సాంస్కృతిక మరియు విద్యా హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. ఆరోది రాజ్యాంగ పరిహార హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.